ఎగ్జిట్ పోల్స్ పై రచ్చరాదుకుంది. ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ పేరుతో మోదీ డ్రామా ఆడుతున్నారని, తమకు 295 సీట్లు ఖాయమని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీజేపీ నేతలు సంబరపడుతుంటే విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఎగ్జిట్ పోల్స్ పేరుతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారన్నారు. ఇండియా కూటమికి 295 ఎంపీ సీట్లు ఖాయమని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है. ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका. सर कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ మేధోమథనం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తో పాటు పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్నారు. పోలింగ్ సరళిని కాంగ్రెస్ నేతలు విశ్లేషించారు. పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఖర్గే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇండియా కూటమి నేతల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎగ్జిట్ పోల్స్ పేరుతో మోదీ డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాహుల్ గాంధీ ఎగ్జిట్ పోల్స్ లో కూడా రీకౌంటింగ్ కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాలకు ఓ గైడ్ గా మాత్రమే పనిచేస్తాయన్నారు. ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో రాహుల్ తో పాటు విపక్ష నేతలు ఇలాంటి అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. कि राहुल गांधी जी चाह रहे हैं कि वो जो एग्जिट पोल हुआ उसकी रिकाउंट होनी चाहिए. 2-3 सवाल मैं आपसे पूछना चाहता हूं और आपके माध्यम से आपके दर्शकों को. इलेक्शन कमीशन का एग्जिट पोल के साथ क्या रिश्ता है? इलेक्शन कमीशन जो है देश भर में जो चुनाव होते वो करवाते, एग्जिट पोल तो वो नहीं करवाते. एग्जिट पोल तो प्रोफेशनल एजेंसीज करवाते हैं. हाँ, ये सही है कि जो एग्जिट पोल आया है अभी उसके जो डायरेक्शन है उसके जो आंकड़े हैं वो राहुल गांधी जी को नहीं पसंद. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య రచ్చ రాజేశాయి. ఖచ్చితంగా 400కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు చెప్తుంటే తమకు 295 సీట్లొస్తాయని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.